రైతన్నలకు ఓ చిన్న దిశానిర్దేశం. మీరు ఏ ఏ పంటలు వేసుకుంటే, ఏ ఏ వరి ధాన్యాలు వేసుకుంటే దానికి బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఫలానా పంట వేసుకుంటే, ఫలానా రకంపు వడ్లను వేసుకుంటే మాత్రమే రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఏ ఏ రకాలు ఉన్నాయి, ఏ ఏ రకాలు వేసుకోవాలి, ఏ ఏ రకాలని ప్రభుత్వం తీసేసిందో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు రాకముందు ప్రతి పంటకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. అది వడ్ల, పత్త, మినుమ, పెసర, మొక్కజొన్న, జొన్నలు అని ఏది లేకుండా గడ్డి పండించినా కూడా గడ్డి కింట అయితే దానికి 500 బోనస్ ఇస్తా అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పంటలు తీసేసి సన్న ఓట్లను పెట్టిండు. సన్న ఓట్లకు కూడా సకాలంలో బోనస్ చక్కగా అందియలేని పరిస్థితి. ఈరోజు ఆ బోనస్ వ్యవహారాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కొన్ని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసిండు అన్నట్టు. ఆ రైతులకు ఏ ఏ పంటలు వేయాలి, ఏ పంట వేస్తే రైతులకు రైతు బోనస్ వస్తుందని చెప్పేసి వారు కొంత విత్తనాల పేర్లు అయితే చెప్పడం కూడా జరిగింది. అదే విషయాలు చూసుకుంటే సన్నాల బోనస్కు ఎసరు బోనస్ వర్తించే సన్నధాన్యం జాబితాను 37 నుంచి 8 రకాలకు కుదించే సర్కార్. అంటే మొన్నటిదాకా 37 రకాలు ఉన్నాయి. 37 అసలు సీఎం కొంచెమైనా ఇది ఉండాలి. ప్రతి సన్నాలకు సరే దొడ్డు ఓట్లు అంటే ఇక రేవంత్ రెడ్డి దొంగ మాటలు మాట్లాడిండు, ప్రజలు మోసపోయినామని చెప్పేసి అట్లా అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, ప్రతి సన్న ఓట్లకు ఇస్తా అని చెప్పిండు కదా. మరి సన్న ఓట్లకు ఇవ్వాల్సి అని చెప్పి అందులో నుంచి కొన్ని వేరే రకాలు కూడా పెట్టిండు. అందులో 37 ఉన్న రకాలను మొత్తం తీసేసి 8 రకాలు మాత్రమే పెట్టిండు. ఈ 8 రకాల సన్న ఓట్లు వేస్తేనే మీకు బోనస్ వస్తుంది, లేకుండా రాదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా మైమర్చిపోయి వేస్తే మీరు ఆగమైనట్టే. అదే వినండి, మీరు ఇక్కడ ఏమన్నాడో 37 నుంచి 8 రకాలకు కుదించిన సర్కార్. ఈ 8 రకాలకే సాగు చేయాలని సూచన, మిగిలిన రకాలకు బోనస్ ఇవ్వబోమని ప్రకటన. యాసంగి బోనస్ నయా పైసా ఇవ్వని వైనం, క్రమంగా పథకం మొత్తమే ఎత్తేసే కుట్ర. తాజాగా సూచించిన 8 రకాల సన్నాలు ఇవే. అది బీపీటీ 5204 తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ 15048, జై శ్రీరామ్ కేఎన్ఎం 1638, హెచ్ఎన్టి డబ్ల్యూజిఎల్ 962, డబ్ల్యూజిఎల్ 44, టీజీసీ 1798. ఈ రకాలు మాత్రమే. ఇందులో కొత్త రకాలు ఏదో యాడ్ చేశారు తెలుసా? ఇప్పుడు బీపీటీ 5204 ఇది కొత్తదే, తెలంగాణ సోనా ఇది పాతదే, ఆర్ఎన్ఆర్ ఇది పాతదే, జై శ్రీరామ్ పాతదే, కేఎన్ఎం ఇది ఒకటి గత 2 సంవత్సరాల నుంచి 1638 అంటారు. దీన్ని 1638 అంటారు. ఇది కొనసాగుతూ ఉంది. తర్వాత హెచ్ఎంటి డబ్ల్యూసిఎల్ 962 ఇది కొత్తదే, డబ్ల్యూజిఎల్ 44, టీజీసీ 1798. ఇగో ఈ రకాల్ని సర్కార్ ప్రకటించడం జరిగింది. ఇవేస్తే మాత్రమే మీకు ఏమంటారు, ఇవేస్తే మాత్రమే మీకు బోనస్ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతుంది, లేకుంటే బోనస్ ఇచ్చే కార్యక్రమమే ఉండదు అనుకుంటూ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది అనమాట. రాబోయే రోజుల్లో కూడా బోనస్ ఎత్తేస్తారు. ఇక స్టార్టింగ్లో ఓట్లకు బోనస్ అన్నారు, తర్వాత దొడ్డు ఓట్లకు లేదు సన్న ఓట్లు అని చెప్పారు. సన్న ఓట్ల తర్వాత ఆ ఓట్లలో 37 రకాలు తీసేసిర్రు. 37 రకాలు ఉండాల్సింది 8 రకాలు పెట్టిర్రు. ఇప్పుడు 8 రకాలు ఇవి, అందులో కొత్త విత్తనాలు. అవి పండుతాయో లేకుంటే బొట్టు పెట్టిపోతే కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ వారము. అదే జరుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, కాంగ్రెస్ సర్కార్ సన్నధాన్యం బోనస్కు చరమగీతం పాడటానికి రంగం సిద్ధం చేస్తున్నదా? అందుకే ఒక సీజన్లో ఇస్తూ మరొక సీజన్లో ఎగ్గొడుతున్నదా? బోనస్ ఇచ్చే సన్నాల రకాలను తగ్గించడం ఇందులో భాగమేనా? ఈ వానాకాలం నుంచి అన్ని రకాల సన్నాలకు బోనస్ ఇవ్వదా అంటే సర్కార్ తీరుతో అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. వానాకాలం నుంచి అన్ని రకాల బోనస్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని చెప్పిర్రు. ఈ సన్నాల ఓట్లు చాలా వరకు డౌటే మిత్రులారా, సన్నాల ఓట్లు చాలా వరకు డౌటే. ఈ మాత్రమే పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. మరి ఎట్లా ఉండబోతుంది కథ అనేది దాని గురించి కూడా చూద్దాం. దయచేసి తెలియని రైతులకు మాత్రం ఇది తెలియపరిచే కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే మోస్ట్లీ తెలియకుండా రైతులు ఆగమవుతూ ఉంటారు. ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు ఫలాలు అందుకోవాలి కాబట్టి సన్న ఓట్లు ఈ రకాలు మాత్రమే సన్న ఓట్లు వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కోరుతా ఉన్నాం.